హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ మెడికల్ పీజీ 2025 స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి ఇంతకు ముందు రౌండ్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మరలా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ మీ పేరు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎలిజిబుల్ లిస్టు మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు డిస్ప్లే చేశారు. ఆ లిస్టులో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇప్పుడు మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఫిబ్రవరి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మీకు అవకాశం ఉంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. సీటు వచ్చి జాయిన్ అయితే మీకు రీఫండ్ అయింది, అసలు సీటే రాకపోయినా రీఫండ్ అయింది. కానీ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే అమౌంట్ ఫోర్ఫీట్ అయిపోతుంది, అంటే మీకు తిరిగి రీఫండ్ చేయబడదు. దానితో పాటుగా 1 సంవత్సరం పాటు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాకి మీరు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. అలాగే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు ఒకసారి ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ కూడా చూసుకోండి. దీనిలో మనకి లాస్ట్ పేజెస్ లో కాలేజ్ వైజ్ గా కోర్స్ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీకి అనేది ఇచ్చారు క్లియర్ గా. ఇన్స్ట్రక్షన్స్ లో మేజర్ గా మనకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు అని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మనకి మేనేజ్మెంట్ కోటాలో మాపప్ రౌండ్ వరకు S1A S1B సీట్స్ అని సపరేట్ గా ఉండేవి, బి కేటగిరీ సీట్స్. S1A అంటే నాన్ లోకల్ వాళ్ళకి, S1B అంటే లోకల్ స్టూడెంట్స్ కి. కానీ ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో రెండింటినీ కలిపి S1 సీట్స్ అని మాత్రమే అంటారు. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అని ఏమీ లేదు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకుని మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని వేకెన్సీ ఉంటే మీకు S1A S1Bకి బదులుగా అన్ని కలిపి S1 సీట్స్ క్రిందే ఇస్తారు. అలాగే S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ కి సంబంధించి కూడా ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ లో కొద్దిమంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషనల్ కోటాలు అప్లై చేసుకున్నారు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ చూసినట్లయితే S1 అండ్ S2 కేటగిరీస్ లో ఒకవేళ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కానీ సీట్స్ మిగిలిపోతే సఫిషియంట్ నంబర్ ఆఫ్ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ ఈ రౌండ్ లో అవైలబుల్ గా లేకపోతే అలాంటి సందర్భంలో నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ కూడా ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా హైలైట్ అవుతాయి. సో మీరు ఆ కాలేజెస్ కూడా మీరు కావాలి అనుకుంటే పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ రౌండ్ కి పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ 3 పాయింట్స్ లో మెన్షన్ చేశారు. స్టేట్ కోటాలో కానీ, ఆల్ ఇండియా కోటాలో కానీ, లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ ఫస్ట్ 3 ఫేజెస్ లో సీటు వచ్చి ఎక్కడ జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో థర్డ్ రౌండ్ లో సీటు వచ్చి జాయిన్ అయినా కాకపోయినా సరే వాళ్ళు ఇప్పుడు మరలా పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయకూడదు. ఇవన్నీ క్రింద ఇచ్చారు కానీ ఇంకా అన్ని చదవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను. ఇంకా మీకు స్ట్రైట్ అవే చెప్పాలి అంటే అసలు ఇప్పటి వరకు ఎక్కడా సీటు వచ్చి మీరు జాయిన్ అయి ఉండకూడదు, అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ, ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ లో కానీ, లేదా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ అక్కడ సీటు వచ్చినా గానీ వాళ్ళు ఎవరు కూడా మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా రెండు స్ట్రే వేకెన్సీ రౌండ్స్ ప్యారలల్ గా వెళ్తూ ఉన్నాయి కాబట్టి సిక్యూ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ రాకుండా ముందే మనం ఎలిజిబుల్ కాదు అని ఎలా అనుకుంటాము. కాబట్టి నేను అనుకోవటం అయితే ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తే ఎలాగో యూనివర్సిటీ వాళ్లే మీ పేర్లు తీసేస్తారు. అంటే మీకు కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు మేనేజ్మెంట్ కోటాలో వాళ్లే సీట్ ఎలాగో అలాట్ చెయ్యరు. కాబట్టి ఫస్ట్ సిక్యూ స్ట్రే వేకెన్సీ రౌండ్, ఎంక్యూ స్ట్రే వేకెన్సీ రౌండ్ రెండు ఒక రోజు గ్యాప్ తో మాత్రమే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ సిక్యూ పెట్టుకోండి. ఒకవేళ సిక్యూ రిజల్ట్ కానీ 25th లోగా కానీ వస్తే సీట్ వచ్చిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో మీ వెబ్ ఆప్షన్స్ తీసేసుకోండి. ఒకవేళ తీయకపోయినా కూడా యూనివర్సిటీ వాళ్ళే తీస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు, ఒకసారి
జాగ్రత్తగా ఫీజు చూసుకొని దాని ప్రకారంగా మీరు కట్టగలరా లేదని ఆలోచించుకొని మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ వేకెంట్ సీట్స్ లిస్ట్ కూడా ఇచ్చారండి. ఏ కాలేజ్లో ఏ కోర్స్కి ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే S1A S1B అని ఉంది. అంటే ఈ రెండు కలిపి ఇప్పుడు ఒకే కేటగిరీ క్రింద వస్తాయి. అంటే S1 అనే తీసుకోవాలి. అలాగే S2 అంటే NRA కేటగిరీ, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. సో ఇలా మీకు టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కౌంట్ కూడా ఇచ్చారు, చూసుకోండి. అంటే క్లినికల్ నాన్ క్లినికల్ వేరుగా ఇవ్వలేదు కానీ అన్ని మిక్స్డ్గా ఇచ్చేశారు. వీటితో పాటుగా ఆల్రెడీ ఏపీ స్టేట్ రౌండ్ 3 కంప్లీట్ అయిపోయింది. దానిలో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సీట్స్ ని పైన ట్యాబ్లెట్ ఫార్మాట్ లో యాడ్ చేయలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ లిస్ట్ లో కూడా మనకి కాలేజ్ వైజ్ గా కోర్స్ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. టోటల్ గా 50 సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా మీరు కౌంట్ చేసుకొని చూసుకోండి. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా కోర్సుని సెలెక్ట్ చేసుకుంటే ఆ కోర్స్ కి ఏ ఏ కాలేజ్ లో సీట్ ఉంది అనేది ఆ లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాటిలో మీకు నచ్చిన విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకోండి. సో మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఫైనల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంక్యూ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఒక లిస్ట్ ఇచ్చారు. టోటల్ గా 1312 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాకి స్పాన్సరింగ్ చేయబడుతున్నటువంటి స్టూడెంట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు పీడిఎఫ్స్ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. అవి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.